Audio Jungle. అమ్మ జీతం ఏమన్నా అసలు బండి ఏదేమన్నా అది మామూలు బండి పెట్టుకుని బుల్లెట్ అట అసలు బాగుందా బండికి అది తురిపిస్తాను ఈత వెళ్ళిపోయారు అతను వెళ్ళిపోయినాడా రాని అసలు కొమ్మరిగా ఇట్లా పిలుచుకొచ్చి లేమని ఇరికిస్తాడుగా రాని ఇచ్చారట్లే ఏడాడివే కుట్టమ్మ ఇట్లా సతాయించుకుంటా ఏం చేస్తున్నాడు బయట ఏందో చేస్తాడు చూడు సార్ మెల్లిగా తవలాలు చేసుకుంటా పోలీసు వెళ్ళిపోయినాడా తవలాలు చేసుకుంటా పోలీసు వెళ్ళిపోయినాడా సార్ ఊరిలో పిలుచుకొస్తాను ఊరిలో ఎవరిగా కేసు పెట్టాడు చూడు ఎవడో పెట్టాడని నీకు అర్థం కాలేదు ఇంకా ఓ మళ్ళీ అవసరమా సార్ చాలా హ్యాపీ మనిషిగా మీద అమ్మాయి మీద కొట్లమ్మడా ఏదైనా కోపం ఉంటే ఇంట్లో తేల్చుకుందావు అంతే బజార్లో పెడతావేం నువ్వు బజార్లో బట్టలు ఇప్పించాడు బజార్లో పెడతా అది పోలీసున్నాడనే మాట్లాడడానికే ఏం కాయామా మరా కొంపలు ఉన్నిద్దామనే కొంపలు ఆడిపోతాం అసలు కేసు ఎందుకు పెట్టి వాడి మీద కేసు మరి ఎవడు పెట్టాడు కేసు నువ్వే పెట్టావు పెట్టినావు ఇంట్లో మొత్తం ఏం జరగాలా మర్యాద నేను అనుకున్నది పోలే నేను ఇంకా ఎవరుకున్నా ఆ సారు సైలెంట్ ఉన్నట్లున్నా నేను ఏమనుకున్నా ఈడ్చుకొచ్చి బయట పొల్లాడిచి బూట్ కాలుతో ఏం తెలియకుండా వచ్చి బూట్ కాలుతో ఓవర్ చేయొద్దు చంపేస్తాడు బుల్లెట్ గీడ్స్ పెట్టి బాండు అసలు నీకేం అవసరం అతను ఈవినింగ్ వస్తాడు బండి అదే బుల్లెట్ బండి కాదు కదా ఏదో డొక్క బండి అదే వెనకాల రాసినారు కదా బుల్లెట్ అని బుల్లెట్ అంటే బుల్లెట్ రాస్తా బుల్లెట్ బండి అయిపోతుందా పిచ్చి బండ్ల గురించి మనకు అవసరం నా ఇష్టం నేను బుల్లెట్ అంట దాన్ని లేకపోతే ప్లెయిన్ అంట నా ఇష్టం అది ఏదైనా పేరు పెట్టి పిలుచుకుంటా నాకు ఇవన్నీ వద్దు నువ్వే కావాలని చెప్పి అతను తీసుకురావడం పద్ధతి కాదు నేను ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అతను ఈవినింగ్ రమ్మంటే మధ్యాహ్నం ఎవరి తోలుకు రమ్మన్నా నిన్ను నేను పూజకి అట్టకాయలు తెచ్చుకుందాం నీ మొఖం పూజ చేసావు ఎప్పుడైనా చేస్తాడు కదా ఎవడు చేస్తాడు చెప్పి మళ్ళీ పూజ చేస్తాను నువ్వులో పోసి అతను చూసి అట్లా పెట్టుకొని పోతుంది యాక్టింగ్ చేయలేదు మనం అమాయకులు అంటే యాక్టింగ్ కాదు ఈ ఇప్ప దగ్గర అన్నావు అది కూడా చెప్తాడు ఇది బాగా చెప్పినావు మీసాలు ఏం తిప్పుతున్నావు సమయం ఎవరిది చూద్దాం నువ్వు ఒక ఏటికి నేను 100 ఏట్లు చూపిస్తా నీకు అర్థమైందే ఉంటే అమ్మ నాన్న కూర్చోబెడదాం మాట్లాడదాం నువ్వు ఏం చెప్తావు నువ్వు నేను ఉండాలి అంతే కదా ఉండాలా అంటే నేను పంపించేద్దామని అందుకే నువ్వు నేను ఉండాలని నేను కూడా ఈ డెసిషన్ తీసుకునేది ఇప్పుడు పోయిరా సార్ మాట్లాడిపోతే బాగున్నది సార్ బాగున్నారా అని అడుగుతీ సార్ కేసు ఏమైంది అంటే ఈ వేరేడు ఏమో వచ్చినాయి అనే సార్ వేరేడు వచ్చింది చూస్తారా మీరు ముందు వచ్చింది చూస్తారా సార్ అంటే ఏం అట్లనే మళ్ళీ ఇప్పుడు పెద్ద ఉన్నాయి పెద్దగా సార్ మీరు కేసు పెద్దవా చిన్నవా అని చూడకూడదు సార్ ఫస్ట్ ఏది అనేది కేసు పట్టుకొని అందుబాటులో ఉన్నారా లేదో చూసుకొని పట్టగోళ్ళని అడిగిన డబ్బుల కోసం కాదు నువ్వు డబ్బు కోసమే చేసావు నేను ఎట్లా కేసు డబ్బు కోసమే నేను ఎట్లా కేసు డబ్బు కోసమే నేను సంపాదించడం లేదా అడుక్కునేకి సంపాదిస్తాను నేనెందుకు అడుక్కుంటా అలా అడుక్కోలేను అన్నప్పుడు ₹1,00,000 ఎట్లా పోయిందప్ప ఇప్పుడు కోపంతో కేసు పెట్టేస్తావా గంగిరాజు మ్యాటర్ తో 1,00,000 బయటకు వస్తుంది 1,00,000కి ఇంకో 1,00,000 వడ్డీతో సహా బయటకు వస్తుంది నువ్వు చూస్తానంటే నువ్వు ఫస్ట్ పోయి కేసు విత్డ్రా చేసుకో ఎట్లా కేసు ఓహో నేను పెట్టమంటే ఇప్పుడు పెట్టొస్తా మళ్ళీ సాయంత్రం ఎవరికి విత్డ్రా వానికి లేని బాధ ఆ సార్ ముందర లేదు
గుర్తుందని కొట్టింది అతను కూడా కామ్ ఉన్నాడు. నేను పిలుచుకొచ్చినా కాబట్టి నా ముందర సార్కి మర్యాద ఇయ్యాల, రెస్పెక్ట్ ఇయ్యాల. వీడు కాలర్ ఇట్లానే నాకు అది నచ్చలే. అదే కాలర్కి ఆ స్టేషన్ కాడికి ఎగరేసింటే వానికి చొక్కా చినుగు. ఇప్పుడు ఏం నిమ్మి చెప్పు, వాడితో సారీ చెప్పించాలా? చెప్పిస్తా. నీ కేసు అవసరమా? సారీనా? కొట్టించుకుంటావు పోయి చెప్పు. సారీ చెప్పించమంటావు, చెప్పిస్తా. కేసు తీసుకో, కేసు తీసుకో. ఫస్ట్ పెడతా నేను. ఒక్కసారి కోసం జీవితాన్ని ఏం చేస్తాడు. ఏదైనా కోపం ఉంటే నేను పెట్టలేదురా నాయన కేసు అంటే బొంగులో సారి బెల్ట్ తీసుకుంటే 1000 సార్లు చెప్పిస్తా. వీంతో వాడేది నాకు సారి కోసం నేపే కేసు పెట్టి మీరు మీకు కామెడీ కాకపోతే పెట్టలేదు. ఎందుకు రచ్చగొట్టి తీసుకొచ్చావు అతను? మళ్ళీ ఈవినింగ్ వస్తా అన్నాడు, మధ్యాహ్నం నాకు టెన్షన్ అవుతుంది. నేను లేని సమయంలో ఎప్పుడు వచ్చి పట్టకపోతారో నేను చూస్తానో లేదో అని. నాకు టెన్షన్ అవుతుంది. నేను లేని సమయంలో ఎప్పుడు వచ్చి పట్టకపోతారో నేను చూస్తానో లేదో అని. అదేదో నా ముందర జరిగితే నాకు అదొక హ్యాపీగా కొట్టమాడ సైతనోడ గుద్దినా డొక్కల్లోంచి వస్తుంది బ్లడ్ నీకే. చూడు ముందు పట్టిస్తాడంట. అంటే మనకు సాక్ష్యం ఉంటది కదా. మనతో సంవత్సరం ఉన్నాడే అట్లా చేయకూడదు అని. ఇడిపించాలంటే మనకు కొంత ఫీల్ కలగల, బాధ కలగల. ఎందుకు పట్టి ఆ బేడీ లేసి తీసిపో కడతలకి చెవులకి ఏట్లు ఇచ్చుకుంటే జీప్ ఎక్కిస్తే నువ్వే చంపేసి కదా ఎక్కిస్తే నువ్వే చంపేసి కదా తీసుకుంటా లేదా? ఏం తీసుకోవాలా? రేపు ఎవరో కేసు పెట్టిన వాళ్ళు పిలిపిస్తా అన్నారు కదా, పిలిపించినప్పుడు మాట్లాడుకోండి. నువ్వే పెట్టింది, నేను పెట్టలే. రేపు తెలుస్తుంది కదా కేసు ఎవరు పెట్టినారు. నువ్వు మళ్ళీ నాటకాలు ఆడుతున్నా నువ్వు మా దగ్గర. సరే నువ్వే సార్ ఫోన్ చేస్తాను. నా కళ్ళతో పిలిపిస్తా ఉండు. సార్ని పిలిపిస్తాను. నేను పెట్టినా లేదు సార్ని అడుగుదాము. ఎట్లా పెట్టింటారు మళ్ళీ సార్ రాని కదా. ఏమో సార్ చూడాలని ఈవిడ బుల్లెట్ బోర్డు తుడిచినా కూడా సిగ్గు రాలేదు విధంగా. ఆ ఎవరు యాస్కుల్ నువ్వుగా కాయ వద్దులేనా అంటాడు. ఏందొద్దు పీక్కోలని చూసినావు నువ్వు. ఇవన్నీ వద్దు. నువ్వు ఎంటర్ కాకుండా సైలెంట్ కూర్చో. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వేందుకు అబద్ధాలు చెప్తాను? ఇంతకుముందు వేరే వాడు వచ్చిండే పనికి, వాడు పారిపోయినాడు. పేగులు పీక్తా చెప్పు. పత్తి గింజలే కదా నువ్వు. నీ గింజ దూరుతా. పత్తి గింజనో ఇవన్నీ నాకొద్దు. నా ఇంటి దగ్గర ఇట్లా పోలీసులు రాకూడదు. నువ్వు బయట పెట్టగల మరి బయట తెలుసుకుందాము. రాకూడదు కదా. బయట మొగోడు రా. బయట అదే వాయిస్ బయట మాట్లాడు. బయట పెడదాం పంచాయతీ. ఇంటి వరకు రాకూడదు. పొద్దున్న 2 సార్లు వచ్చిపోయినారు పోలీసులు. ఏమని అనుకోలే. నీకేమి నీకేమనుకుంటున్నా ఇప్పుడు కూడా పోయేదాడు. చెప్పిన సార్ మీరు మాడికి వచ్చిపోవడం బాలే. 2 ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో పోలీసు సార్ అంగడికి పంపించినాడు ఎన్కౌంటర్ చేసిండు అని చెప్పిన. ఎన్కౌంటర్ చేయమని కూడా రచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కూడా చెప్పిన సార్ ఎన్కౌంటర్ అంగడి పోయినాడు ఎన్కౌంటర్ చేసామని చెప్పినాను. ఏం చేశాడు మీ ఎన్కౌంటర్? నీకు 1,00,000 రూపాయల ఏదో చేసి నీకు ఇస్తాము. దానికి చెప్పను. 1,00,000 లేదా నాతో? నువ్వు 1,00,000 కదా అడిగిన దానికే కదా ఇవన్నీ. 2 లక్షలు తీసుకో. 5 లక్షలు ఇస్తా నీకు. స్టేషన్ పోదాంరా. అట్లా ఇరికిస్తాను. 5 లక్షలు ఇస్తా నీకు. స్టేషన్ వస్తాము. ఏం చేసిన పసిబిడ్డకి ఏం చేసుకుంటాడు చేసుకోమని. నువ్వు ఈ రోజు ఊరెక్కి వెళ్ళిపోదు. అతను రేపు కదా అట్లా ఊరు దాటకి లేదు. నేను ఒప్పుకోను. నువ్వే వచ్చి ఒప్పుకునేది అంతే. సుతమా ఫోన్ చెల్లపల్లికి నువ్వు ఏ జైలు మొత్తం అంతా చూసుకుందామా? చూసుకుని పెట్టుకో. సెల్లు పెట్టుకో. ఎట్లా చేస్తావు ఇప్పుడు? ఎట్లా పిలుస్తావు? చూద్దాం. ఫోన్కి 5 తులాల రింగు
6 తులాల చైన్ చుట్టి పెట్టిండి చెల్లుబాయ ప్రూఫ్లు చూపి మనం ప్రూఫ్లు చూపి ఫస్ట్ ఓకే కాలే ఇప్పుడు ఏమంటారు ఊరిని పంపిస్తా నువ్వు ఏం చేసుకో ఏది ఆల్రెడీ తెలిసిన ఏం బిక్తాడు ఛాలెంజ్ ఛాలెంజ్ చూసుకుందండి యా ఊరు పంపిస్తావో యా ఊరికి పోతాడో ఎట్లా పోతాడో అక్కడ కేసు తేలంది ఉరి శిక్ష పడంది నొప్పి మేము ఎవరు చెప్తాను చూడు నేను ఒక ఐడియా ఇస్తా మర్యాదలు పోకుండా ఉంటాయి వాడికి ఇంకేమైనా పోకుంటే 2 రూమ్ లో తీసుకెళ్ళి 10 దెబ్బలు వేసుకో తన్నులు దాచితే ఏమైపోతుంది వేసుకో ఇప్పుడు సంపడలే పోలీసు వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు మాకు సంబంధం లేదు చెప్పేద్దాం నీకు ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు వాడికి ప్రాబ్లం సరే నేను చెప్తా నాకేమైనా పగ ఉంటే చెప్పినావు కదా నేను నీకు చెప్తా నీకేమైనా ప్రేమ ఉంటే మనకి ఏమేమి కావాలో అన్ని కొనిచ్చి తినిపించేసి బాగా ఏమైనా జ్యూస్లా నీకు ఏమేమి కావాలో తినిపించేసి కొనిపించి బట్టలు కొనిచ్చి అన్నీ చేసేసి పోలీస్ సార్ వచ్చిన తర్వాత డైరెక్ట్ చెప్పి వీడే అని చెప్పి పట్టించేసి ఆ బట్టలు ఏం చేయాలి ఏది బట్టలు కొనిపించి 4 ఏళ్ళు కొట్టి నేనేం చేయాలో అని తీసి లోపలికి నీకు ఏదైనా కోపం ఉంటే ఏమైనా ప్రేమ ఉంటే ఏదైనా తినిపించేసి నీకు అంత ప్రేమ ఎలా ఉంటుంది నాకే ఉంటుంది నమ్మకం లేదు కాబట్టి నాకే ఉంటుంది తప్పేముంది 2 వర్షాలు రెడ్ ఆపోజిట్ ఓ పని చేద్దాం మొన్నటి వరకు ఏమన్నావు వాళ్ళ భార్యని తీసుకెళ్ళలేదని సపోర్ట్ చేసి వాడే తీసుకెళ్ళా నువ్వెందుకు సపోర్ట్ అప్పుడు తిట్టినావు అన్ని అప్పుడు నాకు తెలియదు నాకు ఇప్పుడు తెలుసు క్లియర్ అయిపోయి దాంట్లో ఏమో మీ ఇద్దరికి నీ ప్రేమ చూపించుకోవాలంటే వాడు చెప్తాడు నా పగ చూపించుకుంటా నా పగ చూపించుకుంటా జైల్లో సబ్ జైల్లోనే ఆడనేస్తారు కొట్టి నీ ప్రేమగా పోయి ఫుడ్ పంపి ఆడ కూడే బాగుండదు అందుకే నువ్వు పెట్టు స్టేషన్ కి క్యారీ పంపి ఆడ నీ ప్రేమ చూపించుకో నా పగ నిన్ను అంతగా ఇరికిచ్చారని చూస్తున్నాడు ఏమైంది ఇట్లా నీకు ఏదైనా ఉంటే నాకేం లేదురా వాడు కేసు పెట్టినాడు ఏం పెట్టాడు అనే దాని గురించి వాడు కేసు పెట్టినాడు పిలిపిస్తాడు మీరు ఎవరు మాట్లాడుకోండి సార్ పిలిపిస్తాడు నేను సైలెంట్ ఉంటా ఆడ ఒక్క మాట మాట్లాడను నేను నువ్వు మళ్ళీ ఊరు వెళ్ళిపోయి ప్రోగ్రామ్ మాత్రం పెట్టుకోవద్దు అవన్నీ వద్దు ఊరి పంపించేద్దాం వాడు వెళ్ళిపోయినా మన ఇద్దరికి సంబంధం లేదని చెప్దాం చెప్పును అట్లా ఏమని ఇది ఒక్క సాయం చేయి ఊరికి పోతున్నాడనే సార్కి ఊరికి పారిపోతున్నాడని మళ్ళీ వాడే చెప్పంటాడు ఊరికి పారిపోయి దాని గురించి చెప్తాలే సార్కి ఏముంది సెల్లిండి అట్లా మన ఫోన్ నుంచి బుక్ చేస్తే తెలిసిపోతుంది చెక్ చేసినప్పుడు ఏం మీ ప్లాన్లు ఉన్నాయరా మీ ఇద్దరికి ఇప్పుడు మీరు దాటిస్తానా ఊరు కన్ఫామ్ నువ్వు ఎర్రి పప్పలా యాడి పోలే తిక్కలుడా నువ్వు యాడి పోవు నువ్వు ఊహించుకుంటాను ఆయమ పంపించేసి నువ్వు వెళ్ళిపోయి ఎవరు ఇప్పకుండేది అంత ఆశమాసికి దాటావు కదలకుండా ఇద్దరికి దౌడలకు ఒకేడు పడితే చాలు దిక్కులు కూడా పడతారు ఇంత కట్టు కడుతురా అంతే ఎప్పుడు కట్టాలి నిన్ను కట్టేకి వచ్చినాడేమో వాడు అదే అట్లుంటది చూడు కట్టే దాంట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు చూడు నన్ను కట్టేకి అవన్నీ కాని పనులే కానీ ఒకటి నువ్వు వాడు ఊరికి పోకూడదు బయటికి కట్టే 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 ఏమో ఒక అమ్మాయి కుండిందా ఇరికిచ్చింది కాక సిగ్గు లేకుండా ఈ రూమ్ లో వేద్దాం పట్టు లేకపోతే ఇస్తాను నీకు కాళ్ళు వస్తాలంటే ఆ రూమ్ లోకి వస్తా కదా కొట్టు లేదా ఇట్లా చక్కగా కూర్చుంటా కాళ్ళు వస్తే దానికి ఎందుకు అబ్బా అయిపోయానా యాడికి నువ్వు ఆడ వెళ్ళిపోయేవారు ఏది చెప్పు నాకు అర్థం కాలే నువ్వు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏం కావాలా జోయిలో డబ్బులు కొట్టేస్తున్నావా మళ్ళీ ఇదేదో బిక్తాను వెనకాల జోయిలో చెయ్యి పెడతావు అవలే నీకు నేను చెప్పింది నేను ఏం చెప్పింది నువ్వు పోలీసు వచ్చిన తర్వాత కూడా చెప్పిన ఒకటి కరెక్ట్ చెప్తా ఆడికి పోతావు నువ్వు ఊరికే నువ్వు ఫస్ట్ పా ఊరిడ్చి పెట్టిపోతాడంట తెలియదుగా
ఈజీలే ఉండరా నువ్వు యా ఊరు దాన్ని ఉండదులే తీరా లాగు నువ్వు బయటికి గదిలు చూడు నీకు ఎట్లుంటుందో నువ్వు బయటికి పోద్దిట్రా మాట్లాడుకుందాం కేసు పెట్టినంతో నేను మాట్లాడతా నీకు 8 ఏళ్ళు జైలు శిక్ష పడేది అట్లా చేస్తా మళ్ళీ ఏంది మాట్లాడు సరే పోనీ స్టేషన్ లో 3 వారాలు కొట్టేది అట్లా చేస్తా ఇంకేంది ఉందడా ఉత్తప్పుడు నేను వచ్చేస్తావా గోర్లన్నా బీక్కించుకో గుండు సూదులన్నా దౌడల్లో గుచ్చించుకో చూడు చూడు ఏం ఉండాలా పోలక మీ ఏదైనా కోపం ఉంటే వాళ్ళు రెండు నాకు నిజంగా నీ మీద కోపం లేదు జాలు ఉంది మళ్ళీ లేకపోతే ఎట్లా మీకు అన్నం పెడతాడు కూడు పెడతాడు నీళ్ళు పెడతాడు నేను పెట్టలేక కదా నీకు సబ్జీల్లో పెట్టిద్దాం అనుకుంటాను 3 పుట్ల చూడక కొట్టి వాళ్ళు హింసించి చంపేయాలని వాళ్ళు మళ్ళా తినలేదని కొట్టడమే పాస్ పోయలేదని కొట్టడమే పాస్ పోయలేదని ఎవరు కొడతారు ఈడేదో కొత్త లాయర్ అన్న చూడు ఎవరు నాకేం పట్రా రేపు ఒకవేళ ఎందుకు ఇరిపిస్తాడులే నేను జాలి కూడా నేను లాయర్ ఈజీ ఒకవేళ రేపు రాని ఆయప్ప ఎవరో సాక్ష్యం నీ మీద కేసు పెట్టిన వాళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు మాట్లాడదాము సరే నేను నీ వైపు ఉంటా అర్థమైందా మళ్ళా ఎప్పుడుంటాడో ఎప్పుడు పట్టించేది కన్ఫామ్ నువ్వు ఎట్లా తప్పించుకుంటావో నేను చూస్తా నువ్వు సర్దుకో చూడు నువ్వు ఎట్లా పోతావో సర్దుకోమనేది నీ చెడ్డి పైకి సర్దుకోమని కాదు లగేజ్ సర్దుకొని నువ్వు ఊరు విడిచి చూడని చెప్తాండి అది ఎట్లా పోతాడో రూమ్ లేకొనుకోండి బాగుపోయినవే ఆడే ఉండి రూమ్ లో ఈరోజు ఏమి ఎవరు తీలా నేను అడ్డపెట్టే అవసరం నాకు లేదు నీకు కథలు లేకుండా చూసుకునే సత్తా నాకు ఉందిలే లోపల 3-4 వేసుకో పాడితే లాఠీలు పడితే అదురుతుంది నీకు ఏమే చూడదే పని చేస్తాను సార్ అడిగే పోయేదాడు వాడు ఎందుకు పుట్టిలంగా వేసుకొని తిరుగుతాడు ఇంట్లోని సీరియస్ గా అడిగే సారు వాడే తేడానా ఏం పుట్టిలంగలు ఏడుకున్నాడు నేను చెప్తే యాదో లేడీస్ షాప్ కన్నా వేసినాడు ఆ బట్టలు వానువు ఆడవాళ్ళు కూడా అర్థం కాకుండా వేసుకొని తిరుగుతున్నాడని నీ గిడ్డిస్ కట్టి చిరుగుతుంది లేడు స్టేషన్ లో పునాదులు కదులుతాయిలే నీకు ఆడ ఉండు ఎక్కడికి పోలేవు నువ్వు నేను ఈడే కూర్చుంటాను యాడికి కదులుతావు నేను కూడా చూస్తా తిను ఆఖరి రోజులు బాగా తినాలే నీకు లంగా హాఫ్ లంగా ఫుల్ లంగా అవుతుంది అది వేనాక సాగి కొడతారు లంగానే బయటికి తిప్పించారనిపిస్తా లంగాని అర్థమైందా లంగానే అనిపిస్తుందిలే నీ చెడ్డి రోతనాయలు ఉత్త కావాలేమో పడే ఏది పడే వాడు ఇరికిచ్చేదో నేను మంచి నీళ్ళు కూడా కాదు మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను అది ఇజ్జో డే నీకు లంగా మెడకాయ తగిలిపోతే స్టేషన్లో అక్కడ చూడు లంగా మెడకాయ తగిలిపోతే నీకు అప్పుడు ఇంకోటి ఎక్కువ వెళ్తుంది నీకు ఖచ్చితంగా మహిళా పోలీస్ స్టేషన్ పక్క స్టేషన్లోనే ఇద్దరు ఏమే నీ సౌండ్ ఆ పాప వింటాడు ఆ పాప నీ సౌండ్ వింటాంటది పేలుతా ఉండే అట్లే సార్ ఫోన్ చేసినాడు లేదో ఫోన్ చేయాలి ఒకసారి సార్కి అడగద్దా సార్ అవన్నీ కావు లాయన్ పెట్టుకుందాం నువ్వు ఈ రోజు వెళ్తావు కదా తర్వాత ఏం జరుగుతుందో జరిగింది యాడికి వెళ్తాడు ఆడిపోతే నీకు చెప్పాలా ఈ పొట్టుబడి స్టేషన్ అంతా కొడతారు వెనకాల నీకు బాస్కెట్ బాల్ అయితేలే
తీతి బ్యాది ఈడికి వేసుకోవడం కేరళ స్టెప్ లాంగ్ అయినా అండి ఈడికి ఏమి చిల్లర ఆయన ఆ కొట్టుకొచ్చే డ్రెస్సులు అన్నా ఉన్నది మొగోడవే ఆడవాళ్ళవన్నా చూడు చిల్లర ఉన్నట్లున్నావు వాడు కేసు పెట్టినోడు చచ్చిపోతాడేమో వీని మీద నేను పెట్టిందని